ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, కనీసం కుక్క కరిస్తే కూడా సూది మందు లేని పరిస్థితులు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో ₹1,50,00,000 అందించిన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. గత నెల మొంతా తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన మహిళా రైతు తారవను మంత్రి పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులతో పాటు 9వ తరగతి విద్యార్థులకు కూడా 4-5 నెలల్లో సైకిళ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధుల ద్వారానే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారంతా పేద, మధ్యతరగతి ప్రజలేనని, వారికి సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వేములవాడ, హుజురాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మాట్లాడి వారు చెప్పిన వివరాల మేరకు ₹5 కోట్ల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది రెగ్యులర్గా ఉంటూ సేవలు చేస్తున్నారని వారిని అభినందించారు. తాను ఈ పనులు పబ్లిసిటీ, ఓట్ల కోసం చేయడం లేదని, పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నామన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడుతూ తన వంతుగా ఇంకా ఏం చేయాలో చేస్తున్నామన్నారు. ఎక్విప్మెంట్స్ కొన్ని చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత అందరూ తెలుసు. మొదటగా నేను మొదటి చెప్తున్నా, విద్య, వైద్యం ఈ 2 డిపార్ట్మెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. దానిలో భాగంగానే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా, గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం. దాంతోపాటు ఈసారి 9th స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి, ఈ 4-5 months లోపలనే సైకిల్స్ ఇవ్వడానికి 9th స్టూడెంట్స్ కూడా కరీంనగర్ పార్లమెంట్ తోటి అంత గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా 9th స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ఉండే, కానీ ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. హెల్త్కి సంబంధించి కూడా అందరూ తెలుసు, నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ల నిర్వహణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి. కానీ గతం నుంచి కూడా, ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది. హాస్పిటల్స్లో కాటన్ ఉండదు, ఇంజక్షన్స్ ఉండదు, కుక్క కరిస్తే ఇంజక్షన్ లేదట. ఇంత డేంజర్, ఏ హాస్పిటల్లో కుక్క కరిస్తే ఇంజక్షన్ లేదట, షార్టేజ్ అట. ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి, చిన్నపిల్లలు కరుస్తుందని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూస్తున్నది. స్టడీ ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేయాలనే ఉద్దేశం, సహకరించాలనే ఉద్దేశంతో వేములవాడ, హుజురాబాద్, ఉస్నాబాద్, జమ్మికుంట ఈ 4 హాస్పిటల్స్ సంబంధించి పేషెంట్స్ వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు వస్తారు? పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే వస్తారు. వాళ్ళకి ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునే స్తోమత ఉండదు. హాస్పిటల్ పోతే అందరు డాక్టర్లు ఉంటారు, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మనం బయటకు రావచ్చు అన్నటువంటి ఒక భరోసా ఒకటి ఉంది. కానీ అంత ఫీజులు, డబ్బులు చెల్లించే స్తోమత ప్రజలకు లేవాటి ప్రజలు ప్రాణాలు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పి, ఈ హాస్పిటల్స్ నడవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పి గౌరవ సూపరింటెండెంట్ గారితో అందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా వాళ్ళ స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని వారు కూడా మాట్లాడుకొని, ఇక్కడ హాస్పిటల్ దీనికి వచ్చిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటువంటి అవకాశం ఉంటుంది. వారు చెప్పిన తర్వాత దాదాపు ఈ మొత్తం కలిపి వేములవాడ, ఉస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంటకు సంబంధించి 5 కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చూస్తూ కూడా హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చూస్తూ మాత్రం బాగున్నది. అడిగాను, మరి ఇప్పుడు నేను వచ్చినా చేస్తున్నారా, రెగ్యులర్ ఉంటున్నారంటే లేదా రెగ్యులర్గా ఉంటున్నారని చెప్పి మీడియా మీద కూడా చెప్తున్నారు. నిజంగా హాస్పిటల్ సిబ్బందికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలేను, ఇది పబ్లిసిటీ కాదు నాకు. ఈ 5 కోట్లతోని 8th, 9th కూడా సైకిల్స్ ఇస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది, నాకు 1 లక్ష కోట్లు వస్తాయి. కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకులు బిజినెస్ ఎంత పైసలు పెడితే ఆ నోట్లు ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనతో కాకుండా పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో, పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాలు కాపాడాలని ఒక ఆలోచనతో
ఈరోజు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం. సరే ఇంకా కొన్ని స్థానిక శాసనసభ్యులు మంచివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారు కూడా రావచ్చు ఉండే, ఫోన్ చేశారు. నేను కూడా ఫోన్ చేసే వారికి, ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రాస్తారు, అందుకే ముందు చెప్తాను నేను. మరి వేరే ఎమర్జెన్సీ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు. దాన్ని మళ్ళీ వేరే తింపి రాయద్దని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. ఈ హుస్నాబాద్కి ఏం చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేస్తాం.